యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోస స్వాతం జ్యోతి. అదేవిధంగా పద్మ గారు మీ ముందుకు ఈరోజు కొన్ని కాటన్ చీరలు, అలాగే ఆల్రెడీ మనం వీడియో చేసుకుని ఉన్నాము. ఒక 3-4 వీడియోలు కలిపి మళ్ళీ ఒక వీడియోగా నేను చేస్తున్నాను. ఇవన్నీ మీకు కనుక నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. లైక్ వేయండి అని తెలియచేసుకుంటూ మీకు ఈరోజు అలాగే డోరీ వచ్చిన గడి అంటే ఏమంటారంటే ఫ్యాన్సీ కాటన్ అంటారు. అట్లని కొంచెం లెక్కేమో గడి వస్తుంది, కొంచెం లెక్క కాటన్ వస్తుంది. అలాంటి చీరలు వాటితో మేము ముందుకు వచ్చేసానండి. ఓకేనా? ఇవాళ మీకు నిన్న నేను ఈవినింగ్ రీల్లో పెట్టాను. ఈ చీర ఒక 20 నుంచి టైలర్ దగ్గర పట్టుకెళ్ళాను, కానీ టైలరు బయటికి వెళ్ళాడంట, ఎవరు లేరు, అందుకని పట్టుకొచ్చేసాను అనమాట. వెళ్దాంలే అని. ఈ చీర ప్యూర్ బెనారస్ క్రేప్ అనమాట. బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ వచ్చింది, నిన్న చూపించాను కదా. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే నిన్న రీల్ చెక్ చేయండి, మీకు ఈ చీర గురించి తెలుస్తుంది. ఈ కలర్ మల్టీ కలర్స్తో బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుందండి చీర మాత్రం, చాలా అఫీషియల్ చీర. కాస్ట్ ఉంటుంది. ఓకేనా? అదొక చీర. అలాగే ఇది కూడా క్రేప్కి సంబంధించిన మెటీరియలే, అలాగే చాలా అఫీషియల్. ఇది కూడా బెనారస్ ఐటము. చీర అంతా ఇలాగా బుట్టి ఉండి కింద ఇలా బార్డర్లు వచ్చినాయి. పళ్ళు ఈ ప్లెయిన్దే బ్లౌజ్ వచ్చి ఇలా హ్యాండ్కి బార్డర్ వచ్చింది. బ్రింజాల్ కలర్ అంటాను కదా నేను, ఎంత బాగుందో. ఇదండి చీర, చాలా బాగుంటుంది. నచ్చితే ఇది కూడా ఆర్డర్ పెట్టుకోండి, మీకు కాస్ట్ ఉంటాయి మరి. ఓకేనా? అది అలాగే ఇది నా చీరే అని నేను చెప్పడం జరిగింది. సెమీ టసర్ చీర అండి. కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చేతులకి. ఇది పళ్ళు. సరే ఓపెన్ చేస్తానే, ఓపెన్ చేద్దాం. చేయకుండా తెలియట్లేదు. ఇది పౌటంచండి, ఫుల్ వర్క్, కాంత వర్క్. అదే ఏం వర్క్ అంటాను, కాంత వర్క్ టైపు. ఇలా వర్క్ చీరంతా. ఇది మీరు అమెరికాలో వెళ్ళే వరకు కానీ ఇక్కడ కానీ చాలా బాగుంది చీర. సింపుల్గా ఉంది, లైట్ వెయిట్, చాలా అద్భుతంగా ఉంది. ఇది నేను ఒకటి గ్రీన్ తీసుకుంటే, నేను వీడియో సరదాగా చూపిస్తే వీడియోలో వెళ్ళిపోయింది ఆ చీర. ఇవి ఒక్కొక్కటి ఎవరికి ప్రతి చీర ఉంచేసుకోవాలనిపించి ఇలా ఉంది. మెటీరియల్ సాఫ్ట్గా ఉంది, అంటే గుచ్చుకోవట్లేదు, మెత్తగా ఉంది. ఇదిగోండి చేతులకి ఇలా బార్డర్ వచ్చింది హెవీగా. ఓకే, నెక్కి ఇలా వర్క్ వచ్చింది. వీటికి మనం వర్క్ చేయించుకోలేకుండా. ఇది బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజు, ఇది శారీ. సరే ఎంత బాగుందో. పళ్ళు బ్లౌజు ఒకలా ఇచ్చి ఇలా. ఇదొక చీర అండి, ఎంత బాగుందో కలర్. ఇవి చూస్తే ఇలా ఓపెన్ చేస్తే కంటే ఇలా బాగున్నాయి. ఒక 4-5 వీడియోలు మిక్స్ చేసి ఇవాళ ఈ వీడియోలో తెచ్చేసాను. ఒకదాని మించి ఒకటి ఉంది. మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వండి. ఓకేనా? అలాగే ఇది వచ్చేది సాఫ్ట్గా ఉంది. ఓకే, ఇది పౌటంచ్, ఇదే ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. మబ్బుగా ఉంది బయట, లైటింగ్ అందుకు తక్కువగా ఉంది. ఓకేనా? అలాగే ఇది కూడా ఏం మెటీరియల్ అని చెప్పాలో తెలియట్లేదండి. ఫ్యాన్సీలు చాలా రకాల పేర్లు, నాకు పేర్లు తెలియక ఇంకా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది కూడా అదే పెద్దవారు 60, 50, 60 దాటిన వారు కూడా ఇలా అమెరికాలో వెళ్ళినప్పుడు కట్టుకోవటానికి అలాగా. ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది, ఇది పళ్ళు వస్తుంది. ఇలా చిప్స్ ఉంటాయి పళ్ళులో, డిజైన్ ఎంత అందంగా ఉందంటే చీర చూపిస్తాను నిలువుగా. ప్యూర్ టసర్ చీరల వర్క్లు ఉంటాయి కదా, అలా బ్రౌన్ కలర్. మొన్న అరుణాచలంలో ఫ్రెండ్స్ అయ్యారు నాకు బాగా.
వారు చాలా కాస్ట్లీ చీరలే కట్టుకున్నారు, అన్ని డిఫరెంట్గా. అలాంటి వారికైతే ఈ చీరలు చాలా బాగుంటాయి, క్యారీ చేస్తాను, చాలా బాగుంది. అలాగే ఇదేదో రామ్యాంగో శారీయో ఏదో చెప్తున్నాడు కదా, టిష్యూ, నాకు తెలిసి టిష్యూ బెనారస్ అండి ఇది. లైట్ వెయిట్ ఆర్గంజా టిష్యూ అనొచ్చు, చాలా లైట్ వెయిట్. ఇదిగో ఎంత అందంగా ఉంది, ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు, 50 దాటే వరకు. దానికి వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చిందండి, బాగుంది కదా. పెళ్లి కూతుర్లకి అది అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు చిన్నపిల్లలు కదా, పెళ్లి కూతురు అప్పుడు అందంగా ఉంటారు. కొత్తగా పెళ్ళైన పిల్లలకైతే ఈ చీరలు ఇంకా చాలా బాగుంటాయి. అందరికీ, మనకు కూడా బాగానే ఉంటాయి, కానీ ఆ వయసు పిల్లలకైతే ఇంకా అందంగా ఉంటుంది. ఇలా సిల్వర్ బెనారస్ బార్డర్ వచ్చి, బ్లౌజ్ చూపించాను కదా ఇప్పుడు, ఇది బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది. మోడల్గా బ్లౌజ్ కుట్టితే చాలా బాగుంటాయండి. అలాగే ఇది నిమ్మపండు కలర్ లాగా, గంధం కలర్, పేస్టల్ కలర్, ఇది కూడా బెనారస్ స్టైలే. మరీ కాస్ట్ కాదు, టూ మచ్ కాస్ట్ కాదు. ఎంత బాగుందో అంటే స్కిన్ అలా పట్టుకుని లావుగా కనిపించాం మనం, ఒళ్ళుగా ఉన్నవారు కూడా ట్రాన్స్పరెంట్ లేదు. ఇది వచ్చేసి ఇలా డిజైన్ బ్లౌజ్ వచ్చిందండి. జూట్ బెనారస్, లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్. అంత లైట్ వెయిట్ ఉందో అసలు. నేను డార్క్గా కనిపిస్తున్నానే, పెంచుకున్నాను కలర్. ఇదండి, దీనికి గురించి పెద్ద చెప్పడానికి ఉంటే ఇదే కలరు చాలా అందంగా ఉంది. ఇది ఒకటి, ఇప్పుడు చూపించిన గ్రీన్లో ఇది బాగా నాకు రెండు నచ్చినాయి. ఇది ఇదే కలర్, సేమ్ కలర్, ఎంత బాగుందో చీర అసలు. రెండే కొన్నానండి ఇవి, ఎవరో అడిగారు కానీ మొన్న వాళ్ళు అంత డబ్బులు పెట్టుకోలేమనేసి మానేశారు. ఇదిగోండి, ఇది బ్లౌజు. ఏ వయసు వారైనా కట్టుకోవచ్చు, మనం కొంచెం డిఫరెంట్గా స్టైల్గా ఉంటుంది. ఈవినింగ్ ఫంక్షన్లకి అవి కట్టుకుంటే మాత్రం మెరిసిపోతే చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానండి, మా పిల్లల్లాగా అసలు కొనరండి వాళ్ళు. బయట ఎగ్జిబిషన్లు పద్మ గారు రేట్లు ఎక్కువ వాళ్ళకి, అలాగే అనుకుంటారనమాట, కొనరు. బయట బుడబుక్కల చీరలన్నా తెచ్చుకుంటారు కానీ క్వాలిటీ చీరలకు మాత్రం వెళ్ళరు. అంటే 3 రూపాయల చీరలు కట్టుకునే వాళ్ళు కొనుక్కోలేరు కదా. ఇది ఒక చీర అండి, ఎంత బాగా చూసారు చీర. ఇది రాసిల్క్ లాగా నేను మొన్న ఒక వీడియోలో చూపించాను, అలా చీర. ఇది మీకు ఇది బ్లౌజు ఇలా వస్తుంది. అలాగే ఇందులో గ్రీన్ అయిపోయింది, 2 చీరలు కదా ఇవి, సింగిల్ పీస్ ఉంది. ఇది కూడా బెనారస్ స్టైలే, కాకపోతే చాలా లైట్ వెయిట్ అండి పట్టు చీరలు మాత్రం. ఇది చూడటానికి బరువుగా అనిపిస్తున్నాయేమో కానీ కళ్ళకి కట్టుకుంటే మాత్రం చాలా, అంటే పట్టుకుంటే కూడా లైట్ వెయిట్గా ఉంది. ఈ చీరలు కట్టుకోవాలంటే నిజంగా చెప్పాలంటే అదృష్టం ఉండాలేమో అసలు. అదిగో బెనారస్ స్టైల్, దీనికి కూడా బ్లౌజు ఎంత బాగా ఇచ్చాడు. ఇదిగోండి, ఇది బ్లౌజ్. పెద్ద వీడియోల కంటే నేను చూపించిన వీడియోలు బాగున్నాయని అందరూ గొడవ చేస్తున్నారు. అందుకని ఒక 4 నుంచి 5 వీడియోలు కలిపేసి మీకు ఈరోజు వీడియోగా చేస్తున్నాను. ఇవైతే ఇంకా మా వయసు వాళ్ళకి చాలా బాగుంటాయండి. సింపుల్ చందేరి టైపు, జూట్ చందేరి ఏదో అంట, బాగుంది చీర. 5000 లోపే ఉందండి. ఎంత బాగుంది చూసారు చీర. ఇది బ్లౌజు, మీరు కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇది ఇలా బాగుంది కదా. 5000 బిలో ఉంది చీర. దీంట్లో 2 కలర్స్, అదొకటి ఇదొకటి. ఎంత బాగుంది చూసారా, గోల్డెన్ కలర్ లాగా. ఇదొకటి. ఇలాంటి చీరలు కట్టుకుంటే అందమండి ఇట్లకి. ఇదిగోండి బార్డర్. ఓకే, దీనికి కూడా ఇలా జూట్ బ్లౌజ్ వచ్చింది. అది జూట్ లాగా, అది బ్లౌజ్. రఫ్గా లేదు, గుచ్చుకోవట్లేదు, చాలా కంఫర్ట్గా ఉందండి స్కిన్కి. చాలా బాగుంది. చీర అంతా సిల్వర్ గోల్డ్ బుట్టి వచ్చినాయి అలా అలా. అదొకటి. ఇదైతే హ్యాండ్లూమ్ అండి, బెంగాల్ కాటన్ అంటారు కదా, దాంట్లో బెనారసీ స్టైల్ హ్యాండ్లూమ్, ప్యూర్ కాటన్ చీర ఇది. ఇదిగోండి, ఇది బార్డర్ బెనారస్ స్టైల్లో. ఇది ఇలా పళ్ళు,
రిచ్గా. దానికి ఇదిగోండి బెనారస్ చుక్కలతోటి ఎంత బాగుందంటే నిజంగా చెప్పాలంటే చాలా అందంగా ఉంది చీర. ఇదిగోండి ఇది బ్లౌజు. ఓకే, శారీ అంతా ఇలా చాలా బాగుందండి. కాటన్. దీన్ని మనం కనుక పాలిష్కి ఇచ్చుకుంటే ఒకసారి చాలా అందంగా ఉంటుంది. రేట్లు ఇవన్నీ 5,000 లోపే ఉన్నాయండి. చీరలు 5,000 లోపే ఉన్నాయి. అది ఇలా ఉంది. పై అంచుంది. కాస్ట్లీగా దీనికి కొంచెం అదే హ్యాండ్లూమ్ ఇష్టపడే వరకు బాగుంటుంది. మిషన్ మేడ్ కాదు, హ్యాండ్లూమ్ అనమాట. ఇలా ఉంది. బాగుంది కదా. మంచి మెరూన్ షేడు. రఫ్ అండ్ టఫ్ కట్టుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇచ్చుకోవాలి. అలాగే చూడండి ఎంత బాగుంది. ఇలా చందేరి అండి, లైట్ కాటన్ చందేరి. ఇది కూడా అంతే 5,000 లోపే ఉంది చీర. కాటన్ చందేరి అని ఇలా ఉంది. కనకాంబరం కలర్, బేబీ పింక్ లాంటిది ఇలా ఉంది. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఇలా డిజైన్ ఇచ్చారు. ఇలా ఇచ్చారు బ్లౌజ్. చూసారా ఎంత బాగుందో. పళ్ళు బ్లౌజ్ డార్క్ గా ఇచ్చాడండి. శారీ అంతా లైట్ గా ఉంది. ఎంత బాగుంది. మొన్న అరుణాచలంలో కొంచెం డిఫరెంట్ గా కట్టుకున్నారు కొంతమంది, చూశాను నేను. నా దగ్గర చీరలు అయితే చాలా బాగుంటాయి అనుకున్నాను. ఇందులో చాలా కలర్స్ తెచ్చానండి. రోజుకు 1-2 కంపల్సరీ వెళ్తున్నాయి. అందులో ఇది కూడా. ఇప్పుడు నేను మొన్న ఒక వీడియోలో, నిన్న వచ్చిన వీడియోలో బ్లౌజ్ కి వర్క్ ఎలా ఉందో సేమ్ దీనికి కూడా ఈపుకి హ్యాండ్స్ కి అలాగే ఈ చిన్న ఫ్లవర్స్ వస్తాయి. ఇదే ఫ్లవర్ చిన్ని ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఒక చీర అండి. ఇది ఏమంటారంటే టిష్యూ లెనిన్ వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది. వర్క్ ఉంటుంది అవుట్లైన్. ఈ చీర చాలా బాగుంటుంది. ఓకే, అలాగే ఇది కూడా ఏమంటారు క్రషింగ్ ఆర్గంజా. ఇది అసలు ట్రాన్స్పరెంట్ ఉండదు సింగిల్ ప్యాట్ వేసుకున్నా కూడా. ఇది పళ్ళు చుట్టూ ఇలాగే వచ్చింది. ఇది కూడా పెళ్లి కూతురులు అలాగా చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్ ఓన్లీ ప్లెయిన్ బ్లౌజు. దానికి ఏం చేశారంటే హ్యాండ్స్ కి ఇలా వర్క్ వచ్చింది. హ్యాండ్స్ కి బ్యాక్ అంతే, బ్యాక్ అదిగో అంటే బోట్ నెక్ పెట్టుకోవచ్చు మీరు. హ్యాండ్స్ ఇది చాలా బాగుంది చీర. ఇది క్రషింగ్ ఆర్గంజా అన్నమాట. లైట్ గా క్రష్ ఉంది, మరీ ఎక్కువ కాదు, లైట్ గా క్రష్ ఉంది. ఇదిగోండి ఇలా ఉంది లేస్ వచ్చి. ఎంత బాగుంది చీర. ఇది ఒకటి. ఇప్పుడు చూపించిన దాంట్లో ఇదో చీర ఉంది. ఫోల్డింగ్ చేయలేక ఇది ప్యూర్ లెనిన్ చెప్పాను కదా, ప్యూర్ లెనిన్. ఇది ఒకటి ఉంది. చిన్ని ఫ్లవర్ లైట్ గా చిన్ని పువ్వులు బ్లౌజ్ వచ్చింది. ప్యూర్ లెనిన్ అండి. ఇది కాస్ట్ ఉంటుంది కొంచెం. అలాగే ఇందులో నేను ఒక చీర కట్టుకున్నాను మొన్న అరుణాచలంలో, వేరే కలర్ కట్టుకున్నాను. ఇదేంటంటారంటే సెమీ టసర్ చీర. ఇదిగోండి ఇది బ్లౌజు, ఇది శారీ. పేస్టల్ కలర్లే అలా ఉంటుంది చీర అంతా. బర్డ్స్ ఉన్నాయి. ముస్లిమ్స్ అయితే ఈ బర్డ్స్కి వెళ్ళకండి. ఓకే, అది వద్దు ముస్లిమ్స్కి అయితే. ఇది 3,000 లోపు ఉంది. ఏంటంటే చందేరి శారీ. ఇవి చీరలో కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. 3,000 లోపే ఉందండి చీర. ఇది వచ్చేసి బ్లౌజ్. దీనికి చేతికి ఇలా బాగుంది అలా ఉంది. అంటే నాది ఇంకా దీనికంటే తక్కువ చీరలు బయట రావచ్చేమో, కానీ నాదంతా సెలెక్టెడ్ ఐటమ్ కదండి. అంటే ఫిల్టర్ లేకుండా ఏమంటారంటే సెలెక్టెడ్ గా తెస్తాను కాబట్టి, క్వాలిటీగా తెస్తాను కాబట్టి బాగుంటాయి. ఇదే డిజైన్ ఇదే ఉండిండొచ్చు, రేట్ తక్కువ ఉండిండొచ్చు, కానీ క్వాలిటీ ఉండదండి. నా దగ్గర క్వాలిటీ ఉంటుంది, నేను చెప్తాను ఆ విషయం. ఇది బ్లౌజు, ఇది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది. అసలు ఎంత అందంగా ఉందంటే ఇవి చాలా సాఫ్ట్ లెనిన్ ఏదోనంట మెటీరియల్. ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు వాష్ చేసుకోవచ్చు. ఓకే, అదొకటి. అలాగే ఇందాక చూపించిన అందులో ఇది వచ్చేదా. ఇవి బాగున్నాయండి, రేట్లు కూడా రీజన్ గా ఉన్నాయి.
చాలా బాగుంది. ఇది బ్లౌజ్ వస్తుంది. సరే మీరు అటు ఇటు చిన్నగా రఫ్ అండ్ అప్ కట్టుకోవాలండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది ఆర్గంజా చీర, ఏమంటారు, చందేరి చీర, ఆర్గంజా కాదు, ఆర్గంజా అన్నాడు, చందేరి కానీ ఆర్గంజా కానీ. ఇదిగోండి ఇది పౌటంచు, చిన్నగా బ్లౌజు, సేమ్ పళ్ళు కలరే, చీర అంతా ఇలా ఉంటుంది చాక్లెట్. ఎంత బాగుంది కట్టుకుంటే. ఇలాంటి డిఫరెంట్ గా ఉంటాయండి చీరలు, చాలా స్టైలిష్ గా ఉంటాయి. అలాగే ఇదో చీర వైన్ కలర్ లో ఉంది, బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది, పళ్ళు కూడా అదే ఉంటుంది ప్లెయిన్, చీర అంతా ఇలా వర్క్ వైన్ కలర్. ఓకేనా. ఇది కూడా క్రషింగ్ ఫ్యాన్సీ, చాలా బాగుంది క్రషింగ్ చీర అన్నమాట. అది లైట్ గా క్రష్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రెండే కొన్నానండి, ఏ చీర కొన్నా 2 కొన్నాను, ఒకటి వెళ్ళిపోయింది, ఇంకోటి ఉంటుంది అనమాట. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్, పళ్ళుకి ఇలా కుచ్చులు. శారీ మాత్రం అసలు నలగదు, మీరు పొద్దు నుంచి రాత్రి వరకు కట్టుకున్నా కూడా నలగదండి, చాలా అఫీషియల్ గా ఉంది. ఇది ఒక చీర, ఇదిగోండి. ఇది కూడా కంచి బార్డర్ టైప్ లో బార్డర్ ఇచ్చి శారీ అంతా అలా డిజైన్ వచ్చి, మాకు రోడ్డు పక్కగా ఉంటుందండి ఇల్లు, కిటికీలోంచి చేస్తాం కాబట్టి రోడ్డు మీద వెళ్ళి ఓర్లన్నీ మనకి వినిపిస్తాయి. ఇది బ్లౌజ్, అలాగే 3 కేజీలు 100 అంట, ఉల్లిపాయలు ఏమో మరి 3 కేజీలు 100 అండి. కమలాలు అన్ని వాళ్ళ ఇష్టం. ఇప్పుడు చూపించిన ఆర్గంజా టైప్ లోనే అది చాక్లెట్ కలర్ అన్నాం కదా, ఇది ఇలా గ్రీన్ షేడ్ లాగా ఇలా వచ్చింది. ఇదో చీర. ఇంక ఇదైతే ఎంత బాగుందో, 60-70 ఇయర్స్ అంటే కూడా చాలా బాగుంటుంది చీర, ట్రాన్స్పరెంట్ లేదు. ఇది కూడా బెంగాలీ కాటన్ లో అలాంటి స్టైల్లో వచ్చింది చీర, బాగుంది. చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఒకవేళ పెద్దవారు అయితే కనుక బ్లౌజ్ బ్లాక్ ఏదన్నా పెట్టేసుకుంటే ఏ వయసుకైనా బాగుంటుందండి. చీరలు చాలా అఫీషియల్ గా ఉన్నాయి. అదొకటి. ఇంక ఇందులో ఇలా గ్రీను, శారీ బార్డరు, అదే బ్లౌజు సేమ్ అలాగే వస్తుంది, తెలుసు కదా. ఇది బ్లౌజ్, మధ్యలో కలర్ ఇలా ఉంటుంది, ఇలాగా పళ్ళు బ్లౌజు ఇలా ఉంటుంది. ఇదండి ఒక చీర. ఓకే, దాంట్లోనే బ్లూ ఒకటి, చాలా చాలా బాగుంది. దీనికి కూడా ఈ కలర్ గ్యాప్ బార్డర్ వచ్చింది కదా, ఈ కలరే బ్లౌజ్ వచ్చింది. ఓపెన్ చేసి ఎవరన్నా ఫోల్డింగ్ చేసేవాళ్ళు ఉంటే ఓపెన్ చేసి చీర అంతా ఇలా కట్టుకుని చూపించవచ్చు. ఇది నేను నా వీడియోలో వచ్చిన చీర లాంటిదండి, సేమ్ మెటీరియల్, ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి. పళ్ళు ఇదిగోండి, బ్లౌజ్ కూడా అలా వర్క్. ఇది హ్యాండ్స్, శారీ అంతా ఇలా ఉంటుంది. నేను కట్టుకున్న స్టైల్ చీర అండి, నిన్న వీడియోలో వచ్చింది కదా, నేను కట్టుకుని ఆ చీర స్టైల్ అలా ఉంటుంది. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది కుర్చీల్లో, పౌట్ అంతా మాత్రం ఫుల్ వర్క్ ఉంది, అలా సేమ్ నేను కట్టుకున్నా అదే. ఇప్పుడు ఇదే నేను చీర కట్టుకుంటే ఈ చీర అడుగుతారు చాలా మంది, నన్నే ఫోటో తీసి కూడా చాలా అడుగుతున్నారండి. ఇది వచ్చేసి సెమీ టస్సర్ పాలిన్ మెటీరియల్ లాగా, షిఫాన్ లాగా, క్రేప్ లాగా, ఎంత బాగుంది చూసారా, చాలా బాగుంది. ఫ్లవర్స్ వచ్చి ఇది కూడా మీకు 5000 లోపే ఉంటుందండి చీర, అలా ఉంటుంది చీర అంతా. దీనికి కొంచెం డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ప్లెయిన్ గా, ఇదంతా శారీ. ఓకే, ఎంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్. ఇవి కాకుండా మీకు ఇది మెత్తని కాటన్, గ్లాస్కో కాటన్ లాంటిది, మెత్తటి కాటన్. ఇది పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇదైతే మీకు 1850 పడుతుందండి కాస్ట్. అదొకటి. ఇది కూడా అంతే, ఈ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది, మెత్తగా ఉంటుంది, గ్లాస్కో చీరలాగా. 1850. ఎంత సాఫ్ట్ గా ఉంది చూసారా మెటీరియల్ అది. అలాగే ఇది కోట గడి వస్తుందండి,
ఎంత బాగుందో స్క్రీన్ షాట్. ఇదిగో ఇది ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు 1900 పడుతుందండి, 1900. ఇది కూడా అంతే, ఎరుపు వస్తుంది. ఈ రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా అంతే 1900 పడుతుంది. ఉసిరికాయ కలర్ లాంటిది. ఇది కూడా ఈ బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా ఇవి వస్తానే ఉంటాయి, వెళ్తానే ఉంటాయి నాకు. ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది, 1900 అండి ఇప్పుడు. ఇవి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కదా, 1900. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీరు ఇవ్వాలి. 2 చీరలు కొనుక్కుంటే షిప్పింగ్ నేనే ఫ్రీ ఇస్తాను. ఓకేనా? ఇంకా చెప్పాను కదా, ఇది కట్టిస్తున్నాను మీ ముందే. అయిపోయి అది కట్టిస్తున్నాను. ఇది ఇప్పుడే ఓపెన్ చేశాను. ఇవి ఇలా కాటన్ వచ్చి ఫ్యాన్సీ కాటన్ అని చెప్తానే, గ్రే అండ్ బ్లూ. ఇది ఒక చీర కొత్త అండి, ఇంకా వీడియో చేయలేదు మనం. ఇదిగో తీగ కట్టి. ఇది ఎల్లో అండ్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. అదొకటి, పింక్ అండ్ గ్రీన్ ఇదొకటి. ఇవన్నీ వీడియోలో రేట్లు చెప్తాను. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీది, 2 చీరలు అయితే షిప్పింగ్. ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అదిపోయిందే. కట్టుకుంటే భలే ఉంటాయండి ఈ చీరలు. ఇదొకటి, ఇది కూడా గ్రీన్ అండ్ ఇది లంగా ఉండి స్టైల్ అండి. బాటిల్ గ్రీన్ ఎల్లో, అది ఎంత బాగుంది చూడండి ఫ్లవర్స్. లంగా ఉండి స్టైల్ ఇది. ఇది వచ్చేసి రస్ట్ అండ్ కలర్. ఇది కూడా మీకు గడి అదే ఫ్యాన్సీ కాటన్ అని చెప్తాను కదా, అలాగా. ఇది రెడ్ అండ్ బ్లాక్. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఉంటుందండి. 2 చీరలు కొంటే షిప్పింగ్ నేనే ఇస్తాను. చాలా బాగా మన్నుతాయి ఈ చీరలు, మీకు రంగులు పోవు. నేను చెప్తాను. ఇవాళ వస్తారు ఖమ్మం నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఇది కూడా పింక్ అండ్ ఇది మెహందీ గ్రీన్ లాగా. అదిగో కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో. బ్లౌజ్ చూపిస్తే దీని కాంబినేషన్ తెలుస్తుంది. కుచ్చిళ్ళు, పళ్ళు, బ్లౌజీ గ్రీన్, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది ఒకటి ఎల్లో అండ్ బ్రింజాల్ కలర్ లాగా అటు ఇటు బార్డర్తో. ఇది ఒకటి చాక్లెట్ కలర్ అండ్ గ్రీన్. ఇది ఒకటి. ఇవేనండి శారీస్. మీకు ఏమన్నా ఏ చీర నచ్చితే అది నాకు వాట్సాప్ పెట్టేయండి, నేను వాటి గురించి వివరాలు చెప్తాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు ఒక లైక్ మస్ట్గా వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి. అలాగే ఇంకో విషయం చెప్పాలి మీకు. ఈరోజు అంటే రోజు ఎవరైతే చీరలు బుక్ చేసుకుంటారో వారందరికి ఇదిగోండి 1,00,000 కుంకుమార్చనలో కుంకుమ అంతా నేను ఇలా పాకింగ్లో చేసుకుని పెట్టుకున్నాను. చీర ఎవరికి కావాల్సిన వారితో పాటు ఈ కుంకుమ కూడా, ఇది మీ ఇంటికి రావాలంటే కూడా నిజంగా ఈ 1,00,000 కుంకుమార్చనలో కామాక్షి అమ్మకి చేసిన 1,00,000 కుంకుమార్చనలో మీకు ప్రసాదం దొరకాలంటే కూడా నిజంగా అదృష్టం ఉండాలి. సరే, ఎవరు కొనుక్కుంటే వారు, ముస్లిం అన్న క్రిస్టియన్స్ అన్న కుంకుమ పెట్టుకోను అంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. లేదంటే ప్రతి చీరలో నేను పెట్టి పంపిస్తాను నేను ఇది. ఓకేనండి. నమస్తే అండి.